సంబంధించినటువంటి కొన్ని విషయాలు, కొన్ని బేసిక్స్ మీ దృష్టికి నేను తీసుకొని రావడానికి ఇష్టపడుతున్నాను. ఎందుకు కుటుంబం గురించి మనం మాట్లాడుతున్నామంటే, ఆ మాట కోసం మీకు ఇంకో సంగతి చెప్పనా. ఫ్యామిలీ గురించి హిందూయిజంలో టీచ్ చేయబడలేదు, ఇస్లాంలో టీచ్ చేయబడలేదు, కేవలం బైబిల్లోనే టీచ్ చేయబడింది. ఎందుకు? కుటుంబాన్ని, కుటుంబ వ్యవస్థని ప్రారంభించినటువంటి వాడు దేవుడు. మీకు నేను చాలాసార్లు చెప్పాను, కుటుంబ వ్యవస్థని మన యొక్క సంస్కృతి తీసుకొని రాలేదు. చాలాసార్లు మనం ఏం చేస్తామంటే సంస్కృతిని కుటుంబ విలువలకి పైన పెడుతున్నాం. జాగ్రత్త, అది కాదు కుటుంబ విధానం. సంస్కృతి కుటుంబాన్ని నడపకూడదు, లేదంటే మన యొక్క సొసైటీ, సమాజం అనేటువంటిది కుటుంబాన్ని నడపకూడదు. కుటుంబము దేని చేత నడిపించబడాలంటే దేవుని వాక్యము చేత నడిపించబడాలి. ఎందుకు నడిపించబడాలంటే దేవుడు ఈ కుటుంబ వ్యవస్థను ప్రారంభించాడు. అట్ ద సేమ్ టైం ఈ కుటుంబ వ్యవస్థ ఎట్లాగైతే వర్ధిల్లాలో ఆ విషయాల్ని కూడా దేవుడు చాలా చక్కగా ఆయన తన వాక్యంలో పొందుపరిచాడు. కాబట్టి మనము దేవుని యొక్క వాక్యములో కుటుంబ వ్యవస్థ గురించి మనం మాట్లాడుకోవాలి. ఆ మాటకొస్తే కుటుంబం అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటి ఒక వ్యవస్థ. మీకు అర్థమవుతుందా? సాతానుగాడి యొక్క మెయిన్ టార్గెట్ ఏంటంటే కుటుంబాలు. వాడు కుటుంబాన్ని డిస్టర్బ్ చేశాడంటే ఆ నెక్స్ట్ సంఘము డిస్టర్బ్ అవుతుంది, ఆ నెక్స్ట్ దేశము డిస్టర్బ్ అవుతుంది. సో సాతాన్ యొక్క ఫోకస్ అంతా కూడా కుటుంబాల మీద ఉంటుంది. కాబట్టి ఈ చివరి దినాల్లో మనం ఉంటున్నప్పుడు కుటుంబ వ్యవస్థల్ని కట్టుకోవటానికి ప్రయత్నం చేద్దాం. దేవుని యొక్క వాక్యపు ప్రణాళికలో, దేవుని యొక్క వాక్యపు ఆధీనంలో మన కుటుంబాలు నడిపించబడాలి. కాబట్టి ఆ విషయాన్ని మీరు గమనించండి. ఎందుకంటే కుటుంబ వ్యవస్థని ప్రారంభించిన వాడు దేవుడు. ఆ విషయాన్ని మీరు బాగా డైజెస్ట్ చేసుకోండి. దేవుని వాక్యాన్ని మించి మీ కుటుంబాల్లో మీరు గనక ముందుకు వెళ్తుంటే జాగ్రత్త, అది మీ కుటుంబానికి క్షేమకరం కాదు. మీకు అర్థమవుతుందా? ఏ విషయమైనా సరే మన కుటుంబాల్లో దేవుడు కాకుండా, దేవుని వాక్యానికి ప్రాధాన్యత ఇవ్వకుండా ఎటువంటి విషయాలు జరిగినా కానీ అది కుటుంబానికి క్షేమకరం కాదు. కాబట్టి ఆ కుటుంబం గురించి మనం ఈ వారమంతా కూడా మనం ధ్యానం చేయబోతున్నాం. ఇవాళ మనం స్టార్ట్ చేస్తాం, మళ్ళీ ఫ్యామిలీ కాన్ఫరెన్స్లో కూడా దాన్ని కంటిన్యూ చేస్తాం. కాబట్టి అనేకమైనటువంటి విషయాలు మన కుటుంబం గురించి నేర్చుకుంటున్నాం. సాధారణంగా మన సంస్కృతిలో ఒక మాట అంటారు, మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్. మీరు విన్నారా ఆ మాట? ఏంటంట? వివాహాలు ఎక్కడ జరుగుతున్నాయి? అది బైబిల్లో లేదు. మీకు అర్థమవుతుందా? అది బైబిల్లో ఉన్నటువంటి, చాలాసార్లు బయట స్టేట్మెంట్స్ని బైబిల్లో పెట్టేసి దేవుడు చెప్పినట్టు ఫీల్ అయిపోతున్నారు. కాదు, దేవుడు అన్నటువంటి మాట కాదు. కానీ సాధారణంగా మన సంస్కృతిలో వాడేటువంటి ఒక మాట ఏంటంటే మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్. అయితే ఉదయకాల సమయంలో నా ప్రశ్న ఏంటంటే, నిజంగా కుటుంబాలు లేదంటే వివాహాలు హెవెన్లో జరుగుతున్నాయా అనేటువంటిది మన ముందున్నటువంటి ప్రశ్న. మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్ అని మాట్లాడుకుంటే సరిపోదు. కానీ నిజంగా మ్యారేజెస్ హెవెన్లో జరుగుతున్నాయా? ఆ మాటకొస్తే మనము చేసేటువంటి వివాహాలే కావచ్చు, మన కుటుంబాలే కావచ్చు, దేవుని యొక్క ప్రణాళిక చొప్పున నడుస్తున్నాయా? అలా గనక నడవకపోతే మ్యారేజెస్ ఆర్ నాట్ మేడ్ ఇన్ హెవెన్. ఈ కుటుంబాలు లేదంటే ఈ వివాహము పరలోకంలో జరగట్లేదు. పరలోకంలో ఏదైతే వివాహం జరుగుతుందో, లేదంటే దేవుని వాక్య ప్రకారం జరిగేటువంటి వివాహం గురించి ఈ ఉదయకాల సమయంలో నేను మాట్లాడుతున్నాను. ఆర్ మ్యారేజెస్ రియలీ మేడ్ ఇన్ హెవెన్ అంటే ఇట్ డిపెండ్స్ ఆన్ వాట్ యు మీన్ అన్నాను. అంటే దాన్ని మనం ఎట్లా డిఫైన్ చేస్తున్నాం అన్న దాని మీద ఆధారపడి ఉంటుంది. ఒక మాట చెప్తున్నాను, వివాహం అనేటువంటిది నిజంగానే పరలోకం నుండి రావాలి. కుటుంబ వ్యవస్థకి నమూనా దేవుని సన్నిధి నుండి రావాలి, దేవుని వాక్యం నుండి రావాలి. అయితే మనకి తెలుసు అన్ని కుటుంబాలు, అన్ని వివాహాలు దేవుని నుండి రావటం లేదు. కాబట్టే మరి వివాహం గురించి మనం అర్థం చేసుకోవడానికి ఆలోచిస్తున్నప్పుడు
మ్యారేజ్ ఇట్ సెల్ఫ్ ఇస్ ఎ గుడ్ ఐడియా. వివాహం అనేటువంటిది మంచిది కాదంటారా? చెప్పండి. ఏమా దేవుని వాక్యం ఏం చెప్తుంది? అన్ని విషయాల్లో ఘనమైంది ఏం చెప్పండి అంటే దాని అర్థం ఏంటి? అన్నిట్లో ఫస్ట్ ప్లేస్ దేనికి ఉండాలి? దేవుని తర్వాత. మనం ఏం చేస్తున్నాం చెప్పండి? కొన్నిసార్లు దేవుడు ఫస్ట్ ప్లేస్ ఉండడు. ఆ తర్వాత దేవుడు ఫస్ట్ ప్లేస్కి వచ్చాడు అనుకోండి, సెకండ్ ప్లేస్లోకి జాబ్ వెళ్ళిపోద్ది, లేదంటే వ్యాపారం వెళ్ళిపోద్ది. మీకు అర్థమవుతుందా? కానీ నిజానికి సెకండ్ ప్లేస్ ఉండాల్సిందేంటి? ఏమా నా మాట మీకు అర్థమవుతుంది? చూడండి, నా మాట అర్థమవుతుందా? చెప్పండి. వివాహము అన్ని విషయాల్లో ఘనమైనది అంటే ఈ లోకంలో ఉన్న అన్ని విషయాల్లో ఘనమైనది ఏది? వివాహం. సో దేవుడు అందరికంటే ఆయన ఘనుడు, అందులో నో డౌట్. సో మనందరి జీవితాల్లో ఫస్ట్ ప్లేస్ ఎవరికి ఇవ్వాలి? అందులో మీకేమైనా సందేహం ఉందా? సరే, దేవుడికి మీరు ఫస్ట్ ప్లేస్ ఇచ్చారనుకో, ఇప్పుడు సెకండ్ ప్లేస్ ఎవరికి వెళ్ళాలి చెప్పండి? ఎవరు గట్టి మాట్లాడలేదు. ఏమా? ఫ్యామిలీకి. అవునా? నేను అన్నమాట అది, దేవుడు అన్నమాటేనా ఫ్యామిలీ అని? కానీ ఫ్యామిలీకి ఎవరు టైం ఇస్తున్నారు? ఎక్కువ టైం దేనికి వెళ్తాం చెప్పండి అమ్మ మన జీవితాల్లో? జాబ్లో ఎంత టైం స్పెండ్ చేస్తున్నాం? వ్యాపారాలు ఎంత టైం స్పెండ్ చేస్తున్నాం? కుటుంబానికి ఎంత టైం స్పెండ్ చేస్తున్నాం? భార్యలు అడగాలి, అమ్మ భర్తలు ఎంత టైం స్పెండ్ చేస్తున్నారు మీతో చెప్పండి. అందరు నవ్వుతున్నారు, నాకు అర్థమైపోయింది. ఏమని చేస్తున్నారు? అందరు నవ్వుతున్నారు. ఏమో భార్యలు చెప్పండి అమ్మ, ఎంత టైం స్పెండ్ చేస్తున్నారు మీ భర్తలు మీతో? అసలు లేదా? చాలా తక్కువ. కనీసం కొంచెమైనా ఉందా? లేదంటే కరెక్ట్గా వచ్చి ఏవే అన్నం పెట్టు, పెద్ద బాస్ వచ్చాడు కాబట్టి అన్నం పెట్టాలి, అన్నం పెట్టిన తర్వాత ఈయన వెళ్ళి టీవీ ముందు కూర్చుంటాడు, ఛానల్స్ మారుతూ ఉంటాడు. భార్య ఏం చేయాలా? పిల్లల్ని పొడుగోబెట్టి అన్ని చేసి చివరికి ఏం చేయాలి? భర్త ఏం చేస్తాడు? నేను పొద్దున్నంత అలసిపోయి వచ్చాను, కాసేపు నన్ను డిస్టర్బ్ చేయమాక, ఏంటి వాళ్ళు గొడవ చేస్తున్నారు, పొడుగోబెట్టాలంటే ఈయనే కూర్చొని టీవీ చూస్తూ ఉంటాడు. ఏమ్మా పొద్దున్న నుండి సాయంత్రం దాకా ఉద్యోగం చేసి వచ్చి సాయంత్రం టీవీ ముందు కూర్చొని మరి ఏంటి ఫ్యామిలీతో స్పెండ్ చేసేది? అందరూ నన్ను అదోలా చూస్తున్నారు, నేను ఎక్కడో కాని విషయం మాట్లాడుతున్నట్టు చూస్తున్నారు. ఏమ్మా దేవుని వాక్యం ఏం చెప్తాండి ఇప్పుడు చెప్పండి? అన్ని విషయాల్లో ఘనమైంది ఏం చెప్పండి? పురుషులారు చెప్పండి. అది ముందు మీకు సింక్ అవుతే చాలా ప్రాబ్లమ్స్ సాల్వ్ అయిపోతాయి జీవితంలో. ఎందుకో తెలుసా? మనము ఏం చేస్తామంటే వివాహానికి బదులు కొంతమంది ఏం చేస్తారు, అక్కడ తీసుకొచ్చి జాబ్ పెడతారు. నీకు 24 గంటలు జాబే, పొద్దున్న నుండి సాయంత్రం వరకు చేసే జాబ్ సాల్వ్, మన సాయంత్రం వచ్చి ఇంటికి వచ్చిన జాబే. పొద్దున్న నుండి సాయంత్రం వరకు వ్యాపారం చేస్తే సరిపోదు, సాయంత్రం వచ్చిన మన వ్యాపారమే. ఇక ఏమి లేకపోతే ఫోన్లు పట్టుకుంటారు, గంటల గంటలు ఫోన్లో మాట్లాడుతూ ఉంటారు. ఏంటో నాకు అర్థం కాదు, అంత టాపిక్ ఏముంటుందో ఫోన్లో. ఏమ్మా మీ జీవితాల్లో వివాహానికి కనుక స్థానం లేకపోతే మీరు దేవుని వాక్యాన్ని అతిక్రమిస్తున్నారు. జాగ్రత్త. రేపొద్దున మీ కుటుంబాలు పాడైపోతే, మీ పిల్లలు పాడైపోతే, మీ జీవితాలు పాడైపోతే ఎవరినంటారు? వివాహము అన్ని విషయాల్లో ఘనమైంది. ఎందుకంటే దేవుడు ఏర్పరిచింది వివాహ వ్యవస్థ, కుటుంబ వ్యవస్థ. ఆ కుటుంబానికి కాకుండా నువ్వు దేనికి టైము ఇచ్చినా గానీ దేవుని వాక్య ప్రకారం నువ్వు పాపం చేస్తున్నావు. జాగ్రత్త. ఆ ప్లేస్ లో నీ జాబ్ ఉండటానికి వీల్లేదు, మినిస్ట్రీ ఉండటానికి కూడా వీల్లేదు. ఇక్కడ ఎవరు ఫుల్ టైమర్స్ లేరు కాబట్టి నేను ఆ మాట ఎక్కువ స్ట్రెస్ చేయట్లేదు. నేను ఫుల్ టైం మినిస్ట్రీ చేస్తున్నాను, కానీ నా జీవితంలో దేవుడి తర్వాత ప్రయారిటీ నా ఫ్యామిలీ, నా మినిస్ట్రీ కాదు. మీకు అర్థమవుతుందా? మినిస్ట్రీ ఇస్ ద నెక్స్ట్ ప్లేస్. అలానే మీకు జాబ్స్ నెక్స్ట్ ప్లేస్. ఆ ఆర్డర్ని రివర్స్ చేయొద్దు. జాగ్రత్త.
దేవుని యొక్క వాక్యం మనల్ని హెచ్చరిస్తుంది. కుటుంబ వ్యవస్థ చాలా ప్రాముఖ్యమైంది. అందుకనే కుటుంబాలు కూలిపోతున్నప్పుడు రేపు ఏం చేస్తారు? మీరు డబ్బులు సంపాదించి ఏం చేస్తారమ్మా? ఏం చేస్తారు డబ్బులు సంపాదించుకొని? జీవితాలు బాగుపడపోతే, పిల్లలు బాగుపడపోతే, కుటుంబాలు బాగుపడకపోతే డబ్బులు సంపాదించి ఎక్కడ పెట్టుకుంటారు డబ్బులు? ఏది ముఖ్యం? డబ్బు ముఖ్యమా? జీవితం ముఖ్యమా? డబ్బు ముఖ్యమా? కుటుంబం ముఖ్యమా? డబ్బు ముఖ్యమా? పరిచర్య ముఖ్యమా? వివాహము అన్ని విషయాల్లో ఘనమైంది. జాగ్రత్త. కుటుంబం అనేటువంటిది చాలా ఘనమైనటువంటిది. ఆ కుటుంబానికి టైం ఇవ్వకుండా మీరు దేనికి టైం ఇచ్చినా కానీ దేవుని యొక్క వాక్య ప్రకారం మిమ్మల్ని హెచ్చరిస్తున్నాను, అది పాపం. ఇట్ డిపెండ్స్ ఆన్ వాట్ యు మీన్. ఒకసారి స్టోరీ చెప్తున్నారంట. మనందరికీ కూడా హ్యాపీ ఎండింగ్స్ చాలా ఇష్టం కదా. సిండ్రెల్లా తర్వాత ప్రిన్స్, చివరికి వాళ్ళిద్దరు వివాహం చేసుకొని చాలా కష్టాలు పడ్డారు. ఆ అడ్వెంచర్స్ ఈ అడ్వెంచర్స్ అయిపోయి తర్వాత అండ్ హ్యాపీలీ దే లివ్డ్ ఆఫ్టర్ లాంగ్ అనంటే ఒక పిల్లోడు వచ్చి అన్నాడు, కాదు కాదు తర్వాత వాళ్ళు పెళ్లి చేసుకున్నారు, ఆడ పని అయిపోయింది అన్నాడు. ఏంటంట స్టోరీస్లో ఏమవుతుంది? చివరికి మొత్తానికి పాప హీరో అయితే హీరోయిన్ కోసం తాపత్రయపడతాడు, అది చేస్తాడు, అడ్వెంచర్ ఈ చేస్తాడు, ఆ ఫైటింగ్ చేస్తాడు, ఈ ఫైటింగ్ చేస్తాడు. తర్వాత ఏం చేసుకుంటారు? అసలు కథ ఎక్కడ ప్రారంభం చెప్పండి అమ్మా. ఈ అడ్వెంచర్లో లేదు అసలు కథ. వివాహం అయిన తర్వాత ఉంటుంది అసలు కథ. వివాహం అయిన తర్వాత ఈ జీవిత వ్యవస్థ ఎట్లా వెళ్తుందో దాన్ని బట్టి ఉంటది అసలు కథ అంతా. ఒకసారి ఒక యంగ్ ప్రీచర్, ఒక యవనస్తుడైనటువంటి సేవకుడు మొట్టమొదటిసారి ఆయన పెళ్లి చేయబోతున్నాడంట. పెళ్లి చేయబోతున్నప్పుడు ఆయన ఒక సీనియర్ పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళాడు. సార్, నేను మొట్టమొదటిసారి నేను పెళ్లి చేయబోతున్నాను, అయితే నాకు కొంచెం టెన్షన్ వస్తుంది మధ్య మధ్యలో. ఏమైనా క్రమం కానీ ఓ బుక్ ఉంటుంది మీకు తెలుసా? ఆ బుక్ ప్రకారం లేదా క్రమం ప్రకారం ఏదైనా నేను మిస్ అయినా, ఏదైనా నేను కన్ఫ్యూజ్ అయినా ఏం చేయాలి సార్ అన్నాడంట. సరే, పెద్ద పాస్టర్ గారు ఏం చేశాడంటే చాలా అద్భుతమైన సలహా ఇచ్చాడంట. నువ్వు ఒక పని చేయి, ఆ మధ్యలో ఏదైనా మర్చిపోయావనుకో వెంటనే ఏదో వాక్యం చెప్పానంట. ఏంటంట? ఏదో వాక్యం చెప్పానంట. సరే, ఈయన వెళ్ళాడు. మొట్టమొదటిసారి పెళ్లి చేస్తున్నాడు. సరే, నిలబడ్డాడు. మొత్తానికి ఓవ్స్ ఎన్ని ప్రకటనలు ఇవన్నీ అయిపోయినాయి. చివరికి వాళ్ళిద్దరు వివాహం చేసిన తర్వాత ఏం చేయాలని అర్థం కాలేదు. మొత్తం మైండ్ అంతా బ్లాంక్ అయిపోయిందంట. ఈ లోపల ఆ పెద్ద ఆయన ఇచ్చిన సలహా గుర్తుకొచ్చింది. వెంటనే అన్న అంట, తండ్రి వీరేమి చేయించున్నారో వీరెరుగురు, వీళ్ళు క్షమించారు. ఏం చేశాడు? పెళ్లి చేసి ఆయన వెంటనే ఆ వాక్యం గుర్తొచ్చింది. ఏమని? తండ్రి వీరేమి చేయించున్నారు. నిజంగానే ఏది పెళ్లి చాలా సంతోషంగా అబ్బురంగా పెళ్లి అయితే చేసుకున్నారు, కానీ తర్వాత వీళ్ళు ఏం చేస్తారు వీళ్ళకి అర్థం కాదు. అసలు కథ ఎక్కడ ఉంది? ఏమా, వివాహంతో లైఫ్ ఎండ్ అయిపోతే లైఫ్ స్టార్ట్ అవుతుంది. అసలు చెప్పండి, స్టార్ట్ అవుతుందా? అసలు కథ అక్కడ స్టార్ట్ అవుతుంది. కాబట్టి ఏమన్నారు? తండ్రి వీరేమి చేస్తున్నారు. చాలాసార్లు మన జీవితాలు, మన కుటుంబాలు కూడా అట్లాగే వెళ్తున్నాయి. మనం ఏం చేస్తున్నామో మనకు తెలియట్లేదు, మనం ఎటు వెళ్తున్నామో మనకు తెలియట్లేదు, మన కుటుంబాలు ఎటు వెళ్తున్నాయో మనకు అర్థం కావటం లేదు. కాబట్టి దేవుని వాక్యం నుండి కొన్ని విషయాలు మీ దృష్టికి నేను తీసుకొని వస్తున్నాను. ఇందులో మనం చదువుకున్నటువంటి లేఖన భాగం ఆదికాండం 2వ అధ్యాయం. అది బేసిక్ టెక్స్ట్. మీరు వివాహం గురించి అర్థం చేసుకోవాలంటే చాలా అద్భుతంగా దేవుడు మొట్టమొదటి పుస్తకంలోనే వివాహం గురించి లేదంటే కుటుంబ వ్యవస్థ గురించి ఆయన కొన్ని విషయాలు పొందుపరిచాడు. ఆ విషయాలు మీ దృష్టికి నేను తీసుకొని రావాలనుకుంటున్నాను. ఆ విషయాల్లో మనం నేర్చుకోవాల్సినవి చాలా ఉన్నాయి. ఆ విషయాలు గనక మీరు నేర్చుకుంటే, మీ కుటుంబాల్లో గనక మీరు వాటిని మీరు అన్వయించుకుంటే, మీ కుటుంబాలు చాలా అద్భుతంగా ముందుకు వెళ్తాయి. ఆ భాగంలో ఆదికాండ 2వ అధ్యాయంలో 18 నుండి 24 వరకు ఉన్నటువంటి భాగంలో
బేసికల్గా 3 విషయాలు మీ దృష్టికి మేము తీసుకొస్తాను. మొట్టమొదటిది ప్రాబ్లం. కుటుంబ వ్యవస్థలో ఉన్నటువంటి ఒక సమస్య ఏంటి, ప్రాబ్లం ఏంటి అని గనక మీరు చూస్తే, దేవుని యొక్క క్రియేషన్లో అద్భుతంగా జరిగింది. దేవుడు 6 రోజుల్లో సృష్టించాడు. ఒక్కొక్క రోజు కూడా ఆయన చాలా విషయాలు సృష్టించాడు. ఈ భూమిని, ఈ సృష్టిని అంతటిని కూడా సృష్టించాడు. 6వ రోజున దేవుడు మానవుని చేశాడు. మీరు మొట్టమొదటి గనక చూస్తే, దేవుడు ఇది మంచిది, ఇది మంచిది, ఇది మంచిది అనుకుంటా వచ్చాడు. మొదటి రోజు చేశాడు, ఇది మంచిది అన్నాడు. తర్వాత 2వ రోజు చేశాడు, ఇది మంచిది అన్నాడు. అట్లా అన్ని చేసుకుంటా వచ్చి 6వ దినమున దేవుడు ఆదామును సృష్టించాడు. ఆదాము సృష్టించిన తర్వాత ఆయన మొట్టమొదటిసారిగా ఇది మంచిది కాదు అని అన్నాడు. మీకు అర్థమవుతుందన్నమాట. ఇప్పటిదాకా ఏం చేశాడు, ఇది మంచిది, ఇది మంచిది అనుకుంటూ వచ్చాడు. కరెక్ట్గా ఒక దగ్గరికి వచ్చేటప్పటికి ప్రభు అన్నాడు, ఇది మంచిది కాదు అన్నాడు. ఏది మంచిది కాదు? నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు. మీకు అర్థమవుతుందమ్మా? ఇది నేనన్నటువంటి మాట కాదు. ఎవరన్నటువంటి మాట? దేవుడు అన్నటువంటి మాట. దేవుడు ఒక కుటుంబ వ్యవస్థని ప్రారంభించటానికి, దేవుడు ఒక వివాహాన్ని ప్రారంభించటానికి ఆయన మొట్టమొదటిగా దేవుడు చూసినటువంటి విషయం ఏంటంటే, దెర్ ఇస్ ఎ ప్రాబ్లం. ఒక సమస్య ఉంది మానవుని యొక్క జీవితంలో. ఆ మాటకు వస్తే, ఇప్పటి వరకు దేవుడు అన్ని మంచిగా ఉన్నాయి అని చెప్పుకుంటూ వచ్చి ఒక దగ్గరికి వచ్చేటప్పటికి ఇది మంచిది కాదన్నాడు. ఏది మంచిది కాదన్నాడు? నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు. ఈ మాటని